హలో హాయ్ వెల్కమ్ టు 24/7 న్యూస్ ఛానల్. నా పేరు భవ్య చంద్రిక. ఇవాళ మనం వచ్చేసాం స్వర్ణగిరి టెంపుల్ అండి. సో ఈ టెంపుల్ వచ్చేసి మనకి యాదగిరి గుట్ట నుంచి 25 కిలోమీటర్స్ అండ్ భువనగిరి నుంచి 4 కిలోమీటర్స్ అండి, జస్ట్ 4 కిలోమీటర్స్. అండ్ ప్రతి వీకెండ్ రాగానే కూడా ఈ మధ్య చాలా మంది కూడా స్వర్ణగిరి టెంపుల్ అంటున్నారు. సో మొత్తానికి నా డ్రీమ్ ఇవాళ ఫుల్ఫిల్ అయ్యిందండి. వచ్చేసాం ఇవాళ ఫైనలీ స్వర్ణగిరి టెంపుల్. సో మనం ఒక్కసారి నా వెనకాల ఉన్న ఆర్చ్ చూద్దాం. ఆ ఆర్చ్ కూడా చాలా బాగుందండి. ఆ డిజైన్ కూడా, స్ట్రక్చర్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా డిజైన్స్తో చేశారు. ఆర్చ్ కూడా మనకి అక్కడ ఇన్ అండ్ అవుట్ కూడా ఉన్నాయండి. సో ఇవాళ కూడా క్రౌడ్ చాలా బాగుంది ఇక్కడ. అండ్ ఇవాళనే కాకుండా డేస్లో కూడా మనకి చాలా క్రౌడ్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడికి రావడానికి మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా చాలా ఉన్నాయండి. సో మనకి బస్ కూడా ఇక్కడ ఫ్రీ, ఆధార్ కార్డ్స్ చూపిస్తే కూడా మనకి ఇక్కడ రావచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి కార్లో వస్తే కూడా మనకి 3 to 4 hours పడుతుంది టైం. సో ఒక్కసారి మనం లోపట వెళ్ళి ఇంకేమేమి ఉన్నాయో చూద్దామండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఈ విగ్రహం వచ్చేసి బ్రహ్మరత్నం అని అంటారు అనమాట. మనకి ఇన్ అండ్ అవుట్ నుంచి రాగానే కూడా ఫస్ట్ మనకి బ్రహ్మరత్నం అనేది ఉంటుంది. సో ఎక్కడ కూడా మనకి ఓం నమో వెంకటేశ అని ఒక తిరుపతి లాగా ఒక ఫీల్ వస్తుందండి మనకి. ఈ ఆలయం వచ్చేసి మనకి తెలంగాణలో కూడా అతిపెద్ద ఆలయం అండి, వెంకటేశ్వర స్వామి ఆలయము. సో ఇక్కడంతా కూడా మనకి ఒక తిరుపతిలో ఉన్నట్టుగానే ఆ ఫీల్ మనకి అనిపిస్తుంది. అండ్ అక్కడ చూస్తున్నారు కండి, ఆ ఆర్చ్ కూడా అంత డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి. ఈ బ్రహ్మరత్నం తర్వాత ఇప్పుడు మనం వెళ్తున్నాము స్వామివారి పాదాలకండి. ఇప్పుడు మనకు కనిపిస్తుందండి స్వామివారి పాదాలు, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామివారి పాదాలు ఉన్నాయి. అండ్ మనకి అక్కడ 10 దశావతారాలు కనిపిస్తున్నాయండి. వెంకటేశ్వర స్వామివారి 10 దశావతారాలు కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ 108 స్టెప్స్ ఉంటాయి. అండ్ ఈ స్టెప్ కూడా 4 inches నుంచి ఉంటుందండి. మనం ఈజీగా కళ్ళు మూసుకొని కూడా ఎక్కేయచ్చు స్వామిని తలుచుకుంటూ ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః అనుకుంటూ. అండ్ ఈచ్ మండపం దగ్గర కూడా మనకి ఒక్కొక్క స్వామివారి అవతారాలు ఉన్నాయి. మనకి దశావతారాలకి కొంచెం ముందుగా వస్తే మనకి రాజగోపురం కనిపిస్తుందండి, స్వామివారి రాజగోపురం. అక్కడ విష్ణుమూర్తి కూడా చూడండి దర్శనం ఇస్తారు. అండ్ మనకి బ్రహ్మదేవుడు, ఆంజనేయ స్వామి, వరాహస్వామి, లక్ష్మీదేవి, వీళ్ళందరు దేవుళ్ళు కూడా పైన మనకు దర్శనం ఇస్తుంటారండి. అక్కడ ఇందాక మనం చూసిన 10 దశావతారాలు కూడా మొత్తం కూడా ఆర్చ్లో ఉన్నాయండి. ఆ స్ట్రక్చర్ అంతా కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ మనకు అందరు దేవుళ్ళు కూడా మనకి ఆ గోపురం పైన దర్శనం ఇస్తుంటారండి. మనకి రాజగోపురంకి పక్కనే ఉన్న శ్రీ వినాయకుడి స్వామి ఆలయం కూడా ఉందండి, చూడండి. వెంకటేశాయ
తిరుపతిలో మనకి ఎలా స్వామివారి దర్శనం చేసుకునే ముందు గరుడ స్వామి ఉంటారో, ఈ ఆలయంలో కూడా మనకి గరుడ స్వామి కనిపిస్తున్నారండి. సో, ముందుగా మనకి గరుడ స్వామి దర్శనం చేసుకున్న తర్వాతనే స్వామివారి దర్శనం చేసుకోవాలండి. సో, గరుడ స్వామిని చూడండి ఎంత చక్కగా వీళ్ళు ఎంత చేశారో. ఈ స్టోన్ గూడా చాలా బావుందండి. ఈ ఆర్చ్ కూడా. అండ్ దానికి కొంచెం దూరంలోనే మనకి ఆంజనేయ స్వామి విగ్రహం గూడా కనిపిస్తుందండి. చాలా పెద్దగా ఉంది ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం వచ్చేసి. సో, చూడండి ఇక్కడ మనకు కనిపిస్తుంది ఆంజనేయ స్వామి విగ్రహం అండి. ఈ విగ్రహం గూడా చాలా పెద్దగా ఉందండి. గరుడ స్వామి నుంచి కొంచెం మనం ముందుకు వస్తే ఈ ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుందండి. సో, ఈ విగ్రహం వచ్చేసి 27 ఫీట్ ఏకశిల విగ్రహం అండి. అండ్ స్వామివారికి అభిషేకం చేయాలనుకుంటే కూడా వెనకాల లిఫ్ట్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారండి. అండ్ ఆ కిందున్న ఆర్చ్ అదంతా కూడా చాలా బాగుందండి దాని డిజైన్ వచ్చేసి. సో, ఒక్కసారి మనం ముందు వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం. అండ్ ఈ విగ్రహం కూడా చాలా బాగుంది. నాకు ఆంజనేయ స్వామి నిజంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఆ ఫీల్ కూడా. అండ్ ఈ విగ్రహం కూడా ఏకశిల విగ్రహం. అండ్ ఈ విగ్రహం హైట్ వచ్చేసి కూడా 20 ఫీట్. మనకి ఆ కిందున్న రథం కూడా 27 ఫీట్ అండి. అండ్ సేమ్ మనకి హంపీలో లాగా కూడా ఇక్కడ చేశారనమాట ఈ విగ్రహం. అండ్ మనకి ఈ విగ్రహానికి బ్యాక్ సైడ్ కూడా ఒక లిఫ్ట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఆ లిఫ్ట్ కూడా ఎందుకు ప్రొవైడ్ చేశారంటే మనకి స్వామివారికి అభిషేకాలు చేయాలన్నా, పూజలు చేయాలన్నా, చేయాలన్నా కూడా మనకు ఆ లిఫ్ట్ ద్వారా మనకి స్వామివారికి ఈజీగా మనకి చేయడానికి ఉంటుందని ప్రొవైడ్ చేశారు. అండ్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి స్వామివారి రథం మీద. ఒకసారి మనం వెళ్ళి స్వామివారి ఒక దర్శనం చేసుకుందాం మనం. ఈ రథం వచ్చేసి జయరథం అని అంటారండి. అండ్ ఈ స్టోన్ కూడా కృష్ణశిల అనమాట. ఈ స్టోన్ని తిరుపతి నుంచి తెప్పించారండి. తిరుపతిలో మాటూరు నుంచి తెప్పించారు. సో, ఇదంతా కూడా మొత్తం ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి. ఈ ఈ మంచిగా పెద్ద పెద్ద చక్రాలు కూడా ఉన్నాయి వీటికి. చాలా బాగుంది డిజైన్ కూడా. ఈ స్టోన్ కూడా చాలా షైనింగ్గా కూడా ఉందండి. చూడండి ఎంత పెద్ద రథము, అసలు 27 ఫీట్ హైట్ రథము. దాని మీద మళ్ళీ మన ఆంజనేయ స్వామి ఉన్నారండి 27 ఫీట్. స్వామివారికి పక్కనే మనకి గంట కనిపిస్తుందండి. గంట దగ్గరికి వెళ్దాం మనం ఒకసారి. అక్కడ కనిపిస్తుంది స్వామివారికి కొంచెం ముందుకు వస్తే మనకి గంట కనిపిస్తుందండి. ఇప్పుడు చూసినా ఇక్కడ క్రౌడ్ మాత్రం చాలా ఉంటుందండి. అండ్ చూడండి ఆ సౌండ్ కూడా, ఆ వైబ్రేషన్స్ కూడా మనకి టెంపుల్లో వైబ్రేషన్స్ ఒక పాజిటివ్నెస్ ఇస్తారంటారు కదా. సో, ఈ టెంపుల్ మొత్తంలో కూడా మనకి తిరుపతిలో ఉన్నట్టుగా అనిపిస్తుందండి మనకి ఈ వైబ్స్ అన్నీ కూడా. సో, ఈ గంట వెయిట్ వచ్చేసి కూడా 2 టన్ ఉంటుందండి. ఇక్కడ భక్తులకి ఒక నమ్మకం అండి, స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఈ గంటని ఒక్కసారి మ్రోగిస్తే వాళ్ళ అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పి వాళ్ళ నమ్మకం అండి. సో, మనం కూడా ఒక్కసారి ట్రై చేద్దాము, మన కోరికలు కూడా నెరవేర్చుకోవాలి అని చెప్పి ఆ స్వామివారిని కోరుకున్నామండి. మనకి గంట దర్శనం చేసుకొని కొద్దిగా ముందుకు వస్తే మనకి భూవరాహ స్వామి అండ్ లక్ష్మీ నరసింహస్వామి అండి అటుపక్క స్వాముల దర్శనం ఇస్తారు. అండ్ దానికి లక్ష్మీ నరసింహస్వామికి భూవరాహ స్వామికి మధ్యలో మనకి కోనేరు ఎంట్రన్స్ ఉంటుందండి. సో, ఒకసారి కోనేరు మనకి తిరుపతిలో ఎలా ఉంటుందో కోనేరు ఇక్కడ కూడా మనకి కోనేరు ఉంటుంది. సో, ఒక్కసారి కోనేరు ఎలా ఉందో మనం చూద్దాం.
సో ఇప్పుడు మీరు చూస్తున్నారండి కోనేరులో జలనారాయణుడు ఉన్నాడు. సో జలనారాయణుడు వచ్చేసి సూర్యుడి వైపు చూస్తూ ఉన్నాడనమాట. సో మనకి మొదటి విగ్రహం వచ్చేసి నేపాల్‌లో ఉందండి. అండ్ రెండో విగ్రహం వచ్చేసి మన స్వర్ణగిరి టెంపుల్‌లో ఉంది. ఎస్పెషల్లీ స్వర్ణగిరి టెంపుల్‌లో ఈ కోనేరు బాగా హైలైట్ అండి. చాలామంది జనాలు మన జలనారాయణుడిని దర్శనం చేసుకోవడానికి వస్తారు. ఎందుకంటే ఫస్ట్ విగ్రహం వచ్చేసి నేపాల్‌లో ఉంది మన ఇండియాలో. అండ్ సెకండ్ విగ్రహం వచ్చేసి స్వర్ణగిరిలో ఉంది. సో మీరు కూడా దర్శనం చేసుకోవాలి అనుకుంటే జలనారాయణుడి స్వర్ణగిరి టెంపుల్‌కి మీరు రావాల్సిందే ఖచ్చితంగా. అండ్ ఇక్కడ చాలా బాగుందండి. జలనారాయణుడు కూడా చాలా బాగున్నాడు. ఆ నీళ్ళల్లో అలా అదంతా కూడా మనకి ఆ విగ్రహం వచ్చేసి 60 టన్నులు ఉంటుందండి. అండ్ అది కట్టిన తర్వాత 25 టన్స్ ఉన్నది. కోనేరులో ఉన్న స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడ ప్రదక్షిణాలు చేసుకొని అలాగే స్వామివారిని దర్శనం చేసుకునే విధంగా మనకి ఇక్కడ వీళ్ళు నిర్మించబడిందండి. అండ్ ఇక్కడ డిజైన్ అంత స్ట్రక్చర్ కూడా చాలా బాగుందండి. సో ఒక్కసారి స్వర్ణగిరి టెంపుల్ని మీరు ఒక్కసారి విజిట్ చేసి మీరు దర్శనం చేసుకోండి. అండ్ ఇక్కడ చాలా బాగుంటుందండి. లైక్ మనకి వెంకటేశ్వర స్వామి దర్శనం మనకి తిరుపతిలో ఎలా అయితే మనము వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారో మనకి కొంతమందికి కుదరకపోతే ఇక్కడ వచ్చి కూడా మీరు ఈ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చండి. ఆ విధంగా మనకి ఒక తిరుపతికి ఎంతైతే ప్రాముఖ్యత ఉంటుందో అదే విధంగా మనకి నెక్స్ట్ స్వర్ణగిరి టెంపుల్లో అదే విధంగా మనకి వెంకటేశ్వర స్వామి ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి. సో ఒక్కసారి విజిట్ చేయండి స్వర్ణగిరి టెంపుల్. రాజగోపురంకి ఎదురుగానే మనకి విజయ స్తంభం ఒకటి కనిపిస్తుందండి. సో మానేపల్లి సంకల్ప ఒక విజయానికి సూచికంగా కూడా ఈ యొక్క స్తంభంని నిర్మించబడింది. మనకి టెంపుల్ ఎంటర్ కాగానే గజస్తంభం ఉంటుందండి స్వామివారిది. ఈ టెంపుల్ సరౌండింగ్ అంతా కూడా మనకి ఓం నమో వెంకటేశాయ అని అంటుంది. ఒక మంచి ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది మనకి. ఒక దేవుడి సన్నిధానంలో ఉంటూ మనకి నిజంగా వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉన్నట్టుగా మనకి అనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడున్న టెంపుల్ యొక్క ప్రాముఖ్యత గురించి మనం ఇక్కడున్న పూజారి గారిని ఒకసారి అడిగి తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. మన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానం ఎంతో అద్భుతంగా
ఒక విశేషమైనటువంటి భక్తులందరినీ అనుగ్రహించడానికి సాక్షాత్తు ఆ వైకుంఠం నుంచే ఇక్కడికి స్వామివారు వేయించేశారా అన్న రీతిలో ఆ వెంకటేశ్వర స్వామివారే ప్రత్యక్షంగా ఈ యొక్క ఆలయాన్ని నిర్వహింపజేసుకున్నారు. శ్రీ మానేపల్లి వారి దివ్యమైనటువంటి మహాసంకల్పంతో ఆ మానేపల్లి రామారావు గారు, వారి యొక్క పుత్రుడు మానేపల్లి మురళీకృష్ణ గారు, వారి యొక్క చిన్న కుమారుడు మానేపల్లి గోపీకృష్ణ గారు, వారి తల్లిగారి యొక్క కోరిక నిమిత్తమై ఈ ఆలయాన్ని 16 అడుగుల వెంకటేశ్వర స్వామి మూర్తిగా ఇంతటి గొప్పనైనటువంటి ఆలయాన్ని శిలాకల్పంతో విశేషమైనటువంటి ఎన్నెన్నో వైభవోపేతమైనటువంటి కార్యక్రమాలతో ఆ స్వామిని ఇక్కడ మార్చి 2024 6వ తారీఖు నాడు శ్రీ శ్రీ త్రిదండి చినశ్రీమన్నారాయణ రామానుజ చిన్నచీయర్ స్వామివారి చేతుల మీదుగా ప్రతిష్ఠితం చేసుకోవడం జరిగిందండి ఈ ఆలయాన్ని. ఎంతటి ప్రాముఖ్యత ఈ ఆలయానికి అనంటే గడిచిన ఈ 6 మాసాలలోనే దాదాపుగా స్వామివారిని 72 లక్షల మంది, అక్షరాల 72 లక్షల మంది స్వామివారి దర్శనాన్ని చేసుకున్నారు. వారి యొక్క కోరికలన్నింటినీ ఎంతగా నెరవేరుతోనూ తిరిగి తిరిగి మరలా వచ్చి ఆ స్వామిని దర్శించుకున్నారనమాట. అంతటి ప్రాముఖ్యత, అంతటి ప్రాశస్త్యము సంతరించుకుంది మనకు ఈ యొక్క స్వర్ణగిరి దేవస్థానం. ఈ స్వర్ణగిరి దేవస్థానంలో ఎక్కడా లేని విధంగా కార్యసిద్ధి హనుమాన్ ఏకశిలా విగ్రహంతో ఆ హనుమంతుడు మనకు ఆ మెట్ల మార్గంలో పైకి రాగానే దర్శనాన్ని అందిస్తాడు. అదేవిధంగా ఆ ప్రక్కన అటు పక్కన ఆ ఆంజనేయ స్వామివారి సన్నిధి పక్కనే మనం ఎక్కడా చూడని విధంగా నేపాల్లో మాత్రమే కాఠ్మండూలో ఉండేటువంటి జలనారాయణుడు మనకు దర్శనాన్ని ఇస్తాడు. ఆ నీళ్లపైన తేలియాడుతూ ఉన్నట్లుగా ఉండేటువంటి ఆ జలనారాయణుడి దర్శించి భక్తులందరూ కూడా ఎంతో ఆనందాన్ని, వారి యొక్క అనుభూతిని ఇక్కడ పొందుతూ ఉన్నారన్నమాట. తర్వాత ఈ సన్నిధి లోపలికి వేయించేసే క్రమంలో 4 మాడవీధులు ఆ స్వామివారికి ప్రతినిత్యము జరిగేటువంటి సేవలలో ఒక సేవ తిరువీధి ఉత్సవము. ప్రతిరోజు ఆ స్వామి వాహనాన్ని ఎక్కి ఈ యొక్క తిరువీధులలో వేయించేసి చక్కగా ఆ స్వామి భక్తులందరినీ అనుగ్రహిస్తారు. అటువంటి 4 మాడవీధులు, అదేవిధంగా 4 మాడవీధులలో ఉండేటువంటి ఆ గోపురాలు, 4 దిక్కుల్లో ఉండేటువంటి 4 గోపురాలు, అదేవిధంగా లోపలికి వేయించేసినట్లయితే ఒక పక్కన వకుళామాత సన్నిధి, ఇంకొక పక్కన బయటనే ఆ జలనారాయణుడి సన్నిధి దగ్గర వరాహస్వామి సన్నిధి, నరసింహస్వామి సన్నిధి, అదేవిధంగా ఈ ఆలయ ప్రాకార మండపంలోనే రాజగోపురానికి పక్కనే ఆలయం స్వామివారిని దర్శించడానికి రావడానికి ముందుగా విష్ణు గణపతి అంటే విశ్వక్సేనుడు అని అంటారు, ఆ విశ్వక్సేన సన్నిధి ఇట్లాగా దర్శించుకుంటూ మనం రాజగోపురం ద్వారా లోపలికి వేయించేస్తాం. వచ్చి గరుడాల్వారిని దర్శించుకొని వారి యొక్క అనుమతితో ఆల్వార్ ఆచార్యులు 12 మంది ఆల్వార్లు ఎవరైతే ఆచార్యులను పరమాత్మను కీర్తించినటువంటి ఆ ఆల్వార్లు ఉన్నారో వాళ్ళని దర్శించుకొని గోదా సన్నిధికి చేరుతారు. అక్కడ గోదా సన్నిధి నుంచి ఆ ఇలవైకుంఠంలో మనం ఉన్నామా అన్నంత అనుభూతిని పొందుతూ సాక్షాత్తు 16 అడుగులు వేయించేసినటువంటి ఆ సువర్ణమూర్తిగా వేయించేసినటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని భక్తులందా కూడా దర్శించుకొని వారి వారి కోరికలను అక్కడే స్వామికి విన్నపం చేసుకుంటారు. వారి వారి అర్చనాది కార్యక్రమాలు కూడా అక్కడే జరుగుతాయి. అనంతరం ముందుకు రాగానే పద్మావతి అమ్మవారి దర్శనం ఇస్తారు. అదేవిధంగా పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నటువంటి భక్తులు ఆ మదన గోపాలుడు 10 చేతులతో ఉండేటువంటి కృష్ణుణ్ణి ఇక్కడ మనం దర్శించవచ్చు. ఇక్కడ జనాల రద్దీ వచ్చేసి ఎలా ఉంటుందండి? ఎప్పుడు కూడా ఇంతే క్రౌడ్ ఉంటుందా? జనాల రద్దీ ఎప్పుడు కూడా భగవంతుని దర్శించడానికి ఇదే రీతిలో శని ఆదివారాలు అయితే కనుక దాదాపుగా 20,000 నుంచి 30,000 మధ్యలో వస్తూ ఉంటారు. అదేవిధంగా నార్మల్ డేస్లో అయితే కనుక సోమవారం నుంచి శుక్రవారం వరకు కూడా ప్రతిరోజు 15,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారమ్మా. అండ్ ఇక్కడ పూజలు, స్వామివారికి పూజలు కూడా ఎలా చేస్తారు? షోడశ కళానిధికి షోడశ ఉపచార సేవలు అన్నట్లుగా మనకు అన్నమాచార్య కీర్తనలో మనం వింటాం. 16 కళలు ఉన్నటువంటి స్వామికి 16 ఉపచారములు అని. మన స్వర్ణగిరిలో కూడా 16 అడుగులు ఉండి 16 కళలతో నిండినటువంటి ఆ వెంకటేశ్వర స్వామికి నిత్యము కూడా 16 సేవలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఇంకా మనకి తిరుపతిలో ఎలా అయితే చేస్తారో ఇక్కడ కూడా సేమ్ అలాగే. తిరుపతిలో మనకు జగదాచార్యులు రామానుజాచార్యుల వారు ఏ ఏ కార్యక్రమాలనైతే ఆ స్వామికి నెలకొల్పారో ఆ విధమైనటువంటి ఆ సేవలన్నింటినీ కూడా
శ్రీ శ్రీ త్రిదండి చిన్నశ్రీ శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారు మనకు అపర రామానుజులే మనల్ని అనుగ్రహిస్తున్నారు. వారి యొక్క అనుజ్ఞతో, వారి యొక్క అనుగ్రహంతో మనం ఇక్కడ అదే సేవలన్నింటినీ కూడా ఎంతో వైభవంగా నిర్వహించుకుంటూ ఉన్నాము. ఉదయాన్నే 5 గంటలకు సుప్రభాత సేవ, అనంతరం స్వామివారిని సుప్రభాతాన్ని దర్శించడానికి ముందుగా గోపృష్ఠ దర్శనం, అనంతరం స్వామివారికి సువర్ణ బిందె తీర్థ మహోత్సవం, అనంతరం ఆ స్వామికి విశేషమైనటువంటి ఆరాధన, సేవాకాలము ఇత్యాది సేవలు పూర్తయిన తర్వాత ఆ 1000 నామాల వాడికి సహస్రనామార్చన అనేటువంటి కార్యక్రమాన్ని జరుపుతామన్నమాట. అనంతరం ఆ స్వామికి విశేషమైనటువంటి ఎన్నెన్నో భోగ భాగ్యాదులైనటువంటి నైవేద్యాలను స్వామివారికి ప్రతిరోజు సమర్పణ చేస్తారు. అనంతరం స్వామివారి యొక్క ప్రాతకాల ఆరతి, తర్వాత స్వామివారి దర్శనాలు జరుగుతూ ఉంటాయి. అనంతరం 10:30 శ్రీవారికి మాత్రమే కైంకర్యములు జరిగే విధంగా వైభవోత్సవ మండపాన్ని, ఇదివరకే మనం చూసిన విధంగా ఆ శ్రీవారి వైభవోత్సవ మండపాన్ని ప్రతిరోజు కూడా నిత్య కళ్యాణము, పచ్చతోరణము అని తిరుమలలో మనం ఎట్లయితే స్వామిని దర్శిస్తామో ఆ విధంగా 10:30 నుండి 12 గంటల వరకు ఆ స్వామివారికి ఆ కళ్యాణ మండపంలో ప్రతిరోజు కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. సాధారణంగా ఒక భక్తుడు ఒక చోటుకు వెళ్ళి దర్శనం చేస్తూ ఉన్నాడు అని అంటే మనం శాస్త్రం చెబుతూ ఉన్నది, ఆ పరమాత్మ యొక్క అనుజ్ఞ లేనిదే మనం ఏది చేయలేము. ఆ పరమాత్మను చూడాలి అన్నటువంటి కోరికను తానుగా భక్తులందరికీ కలిగిస్తున్నాడు సాక్షాత్తుగా పరమాత్మ ఇక్కడ ఉండి. కాబట్టే ఇంతమంది ఇన్ని వేల మంది భక్తులు ఇక్కడ స్వామివారిని, ఇన్ని లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగలుగుతున్నారు. స్వామి ఇక్కడ ప్రత్యక్షంగా నెలకొల్పి ఉన్నాడు అని చెప్పడానికి భక్తుల యొక్క దర్శనాలే దానికి నిదర్శనం అని మేము గట్టిగా నమ్ముతాం. సో చూసారు కదండి, స్వామి చెప్పినట్టు నాకు ఇక్కడ తిరుపతి, నాకు రెండో తిరుపతిని చూస్తున్నట్టుగా ఉందండి. అదే క్రౌడ్, సేమ్ అదే వైబ్స్ కూడా ఉన్నాయి. స్వామివారిని దర్శనం చేసుకున్నారు కదా, మీకు ఎలా అనిపించింది ఇక్కడ వచ్చాక? మేము యాక్చువల్గా ఈరోజు మా పెళ్లి రోజు ఉండేది. అయితే యాదగిరిగుట్ట దర్శనానికి కోసం ప్రిపేర్ అయ్యాము. అందులో భాగంగా మా కజిన్ సిస్టర్ ఇక్కడ స్వర్ణగిరి టెంపుల్ ఏదో ఇన్స్టాలోనో సమ్ రీల్స్లో చూసిందట. ఇక్కడ బాగుందని చెప్పేసరికి మాకు తెలియదు, మేము ఫస్ట్ టైం రావడం జరిగింది. బట్ ఇంత ఊహించలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడికి వచ్చిన ఈ గోపురాలు, మందిరాలు, ఈ యొక్క వాతావరణం, భక్తులతో కిటకిట ఈ సందడి చాలా బాగుంది. స్వామివారు కూడా నేను తిరుపతికి వెళ్ళడం జరిగింది ఈ మధ్య, అది కూడా ఫస్ట్ టైం. తిరుపతిలో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా స్వామివారు చాలా పెద్దగా, అంటే చాలా మంచి అలంకరణతో, వేషధానంతో చాలా బాగున్నాడు ఇక్కడ కూడా దేవుడు. అది దర్శనం చేసుకొని చాలా మాకు ఒక పుణ్య రోజుగా మేము భావిస్తున్నాం ఈ రోజును. యాక్చువల్గా చాలా వేసవి ఎండగానే, వర్షాకాలం అయినప్పుడు ఎండ కొట్టినప్పటికీ కూడా స్వామివారిని దర్శించుకొని మా యొక్క అంటే ఆరోగ్యం అనుకూలించింది స్వామివారిని దర్శించుకోవడం వల్ల. ఇక్కడ అన్నదానం కూడా చేయడం జరిగింది. ఇక్కడ మేము అన్నదానం కూడా స్వీకరించాము. చాలా బాగుంది. ఇక్కడ ఇప్పుడే దేవుని సన్నిధిలో కొద్దిసేపు ధ్యానం చేస్తున్నాను నేను. చాలా అసలు వెళ్ళిపోయాను డీప్గా సన్నిధిలో. అసలు చాలా బాగా అనిపిస్తుంది దేవుని సన్నిధి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మీకు ఎలా తెలిసిందండి ఇక్కడ స్వర్ణగిరి టెంపుల్ ఉందని? మేము న్యూస్ పేపర్లో చూసాము, ఇంకా టీవీలో కూడా, భక్తి ఛానల్లో కూడా మేము చూసాము, ఈ ఆలయం గురించి తెలుసుకున్నాము. ఇంకా మాకు ఈ ఆలయానికి వచ్చిన తర్వాత మనసు చాలా ప్రశాంతతగా ఉంది. దేవుణ్ణి చూసిన అనుభూతి చాలా బాగుంది. ఎందుకంటే తిరుపతికి వచ్చినట్టుగా అనిపిస్తుంది నాకైతే. సో మీరు ఇది ఎన్నో టైం రావడము, రెండవసారి. మనసు మాత్రం చాలా ప్రశాంతంగా, మనం రోజు డైలీ పనిలో నిమగ్నమైపోతాం. ఎప్పుడు ఏదో టెన్షన్స్, ఎప్పుడు హడావడి లైఫ్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనసు అంతా చాలా ప్రశాంతంగా, నిర్మలంగా ఉంది. ఎక్కడికో ఆధ్యాత్మిక లోకంలోకి వచ్చినట్టుగా ఉంది. చాలా బాగుంది టెంపుల్. ఇంకా ఇక్కడ శిల్ప సంపద చాలా బాగుంది. నేను చూసాను ఇక్కడ శిల్పాలు ఎలా ఉన్నాయి, అసలు ఏమేమి డిజైన్స్ ఉన్నాయి, ఎలా మనం పాత టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ లతలు, ఏనుగులు అనేసి, ఇంకా ఇది లయన్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా ఇక్కడ ఉన్నాయా అనేసి నేను గమనించి కూడా చూశాను. చాలా బాగుంది. సో మీకెలా తెలిసిందండి? మేము హైదరాబాద్లో ఉంటామండి. హైదరాబాద్లో ఉంటే మాకు టీవీల ద్వారా, న్యూస్ ద్వారా స్వర్ణగిరి టెంపుల్, యాదగిరిగుట్ట ఎప్పుడప్పుడు వెళ్తుంటాము. మీకు ఎలా అనిపించింది ఇక్కడ?
మాకు ఆనందంగా ఉందండి. యాదగిరిగుట్ట రీమోడలింగ్ చేయించడము రెండో తిరుపతి అన్నారు. రెండో తిరుపతిగా భావించుకున్నామండి. జన్మ ధన్యమైపోయింది. 7 కొండలు ఎక్కి స్వర్గంలో ఉన్నట్టు తేలిములేడము. యాదగిరిగుట్ట దర్శనం అయ్యాక ఇక్కడికి వచ్చామండి. ఏకం దైవ సన్నిధానంలోనే లీనమైపోవాలని ఆ భగవంతుని ఆశిస్తున్నాం. 7 కొండల వాడు మనసు ఇదైపోయింది. సో చూసారు కదండి, ఇక్కడ వచ్చే జనాలందరికీ కూడా ఇది రెండో తిరుపతి లాగా అనిపిస్తుంది. సో మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి స్వర్ణగిరి టెంపుల్. మనకి తెలంగాణలో ఇది రెండో తిరుపతిగానే అనుకోవచ్చు కూడా మనం. మీరు టెంపుల్కి రావడం ఫస్ట్ టైం అండి? అవునండి, ఇదే ఫస్ట్ టైం. మేము చాలా దూర ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చామండి. ఈ టెంపుల్ చూసిన తర్వాత మాకు అనిపించింది ఎక్కడ లేని చాలా మంచి అనుభూతి అనిపించింది. తర్వాత ఇక్కడ శిలాఖండాలు కానీ ఇవన్నీ అన్నీ రాతితో చేసినవండి. ఎక్కడ సిమెంట్ కానీ ఏది వాడలేదు. చాలా అద్భుతంగా ఉంది. వెంకటేశ్వర స్వామిని కానీ, పద్మావతిని కానీ, గోదాదేవి అమ్మవారిని కానీ, శ్రీకృష్ణ భగవాన్ని కానీ, అలవాళ్ళ వారిని కానీ వాళ్ళందరినీ చూస్తే ఇది నిజంగా ఒక పెద్ద రాను ఒక పెద్ద పుణ్యక్షేత్రం అవుతుందని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నామండి. ఆ భగవంతుడు ఇక్కడికి వచ్చి భక్తులకు కూడా ప్రతిరోజు 8,000 నుంచి 10,000 మందికి నిత్య అన్నదానం జరుగుతుందండి. అలాగే ప్రతిదీ హోమాలు కానీ, వేదాశీర్వచనాలు కానీ, దీపాలంకరణ సేవలు కానీ, అలాగే 16 సేవలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయండి. ఆ సేవలన్నీ భక్తులు కూడా వినియోగించుకుంటున్నారు. మాకు కూడా ఈ ఆలయ ధర్మకర్తలు అవకాశాన్ని మాకు కల్పించారు. మేము చాలా భాగ్యం చేసుకున్నాం. ఇలాంటి పుణ్యక్షేత్రానికి రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇలాగే వచ్చిన భక్తులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంతోమంది, విఐపీలు ఎంతోమంది దూర ప్రాంతాల నుంచి వచ్చి చాలా సాటిస్ఫాక్షన్ తోటి అసలు ఎక్కడ పొందని అనుభూతిని ఇక్కడ పొందుతున్నారు. పెద్ద తిరుపతిలో కూడా లేని, అంటే మనం పెద్ద తిరుపతిని పోల్చుకోకూడదు కానండి, అక్కడ ఎలాగైతే ఉందో, అక్కడ ఏ అయితే సేవలు అనుభవిస్తున్న భక్తులకు అందుబాటులో ఉన్నాయో అలాంటి సేవలనే ఇక్కడ ఈ దేవస్థానంలో మానేపల్లి వారి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా అద్భుతమని చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారండి భక్తులు. నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామికి నిత్యము వైభవంగా సేవలు జరుగుతున్నాయమ్మా. ఇక్కడ నిత్యం కూడా 16 సేవలు స్వామికి నిత్యం జరుగుతున్నాయి. పొద్దున సుప్రభాతం నుంచి మొదలుకొని తోమాల సేవ, స్వామివారికి సహస్రనామ అర్చన, స్వామివారికి నిత్య కళ్యాణము, సాయంకాలం తిరువీధి ఉత్సవము, దీపాలంకరణ, సాయంకాలం ప్రవలింపు సేవ వరకు అన్ని సేవల్లో కూడా భక్తులు తండోపతండాలుగా పార్టిసిపేట్ అవుతున్నారు. స్వర్ణగిరి టెంపుల్.com అన్న వెబ్సైట్ ద్వారా సేవలన్నీ కూడా బుక్ చేసుకోవచ్చు. 2 months క్యాలెండర్ అందులో అవైలబుల్ ఉంటుంది. ఈ 2 months క్యాలెండర్లో ఏ రోజు మనకి విశేష డే ఉంది, ఏ రోజు స్పెషల్ డేస్ ఉన్నాయి, భక్తుల సౌకర్యార్థం వాళ్ళు ఆ డేని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకొని డైరెక్ట్ సేవలో పార్టిసిపేట్ అవ్వచ్చు. సో ఎవ్రీడే నిత్యంగా 10:30కి ఉదయం కళ్యాణం జరుగుతుంది. స్వామివారి కళ్యాణ సేవ ఆప్షను చాలా వైభవంగా పీపుల్ దాంట్లో పార్టిసిపేట్ అవుతున్నారు. సో ఇంట్లో ఏ శుభకార్యం జరగాలన్నా, ఏదైనా మనోసంకల్పం సిద్ధించాలన్నా కూడా స్వామి కళ్యాణం చేయించుకోవడానికి చాలామంది ఇష్టపడుతున్నారు. సో ప్రతి ఒక్క దాత, కళ్యాణం చేయించుకున్న దాత, ప్రతి ఒక్కరి ఇంట ఒక శుభకార్యం జరిగింది అన్న విషయాన్ని మేము తరచూ వింటున్నాము. చాలా సంతోషం అనిపిస్తుంది. సో ఇక్కడ యాక్చువల్గా వచ్చే భక్తులకి మీరు ఎలాంటి సౌకర్యాలను మీరు ప్రొవైడ్ చేస్తున్నారు? భక్తుల సౌకర్యార్థం కోసము ఖచ్చితంగా పెద్దపీఠమే మేము దాని మీద కృషి చేస్తున్నామండి. నిత్యము దాని మీద ఎఫర్ట్ అనేది ఒక కోర్ కమిటీ, ఒక వర్కింగ్ టీం అంతా ఉంది. సో బేసిక్ ఏదైతే రిక్వైర్మెంట్, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, భక్తులు వచ్చిన ప్రతి వారికి కావాల్సిన క్యూ లైన్ కానివ్వండి, లైక్ అన్నప్రసాదం కానివ్వండి, నిత్య ప్రసాదం కానివ్వండి, అది నిత్యం జరుగుతుంది. సుమారుగా 12:30 మధ్యాహ్నం నుంచి మొదలుకొని సుమారు 3:30 వరకు కూడా నిత్యం అన్నదానం జరుగుతుంది. ఇక్కడ అన్నప్రసాదం వితరణ జరుగుతుంది. సో మినిమం 4,000 భక్తుల నుంచి 8,000 మంది భక్తులు డైలీ స్వామివారి అన్నప్రసాదము ఇక్కడ తీసుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. అండ్ సుమారుగా మార్నింగ్ 8 o'clock నుంచి మొదలుకొని రాత్రి 9:15 వరకు కూడా స్వామివారి నిత్య ఫ్రీ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. అది దర్శనమైన ప్రతి ఒక్క భక్తుడు డైలీ
సుమారు ఒక 750 కేజీల నుంచి 600 నుంచి 750 కేజీల వరకు ఆ, ఒక 5 రకాల ప్రసాదాలు అంటే లైక్ చక్కెర పొంగలి, పులిహోర, లైక్ దద్దోజనము, ఇవన్నీ కూడా డైలీ నిత్యము డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందండి. సో ఇంకా 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 థింగ్స్ వర్క్స్ జరుగుతున్నాయి. సో కంప్లీట్ క్యూ లైన్స్కి షేడెడ్ ఏరియా తీసుకెళ్తున్నాము. ఒక 15 డేస్లో కంప్లీట్ షెడ్స్, క్యూ లైన్ అంతా కూడా రెడీ అవుతుంది. మాస్టర్ ప్లాన్లో క్యూ కాంప్లెక్సెస్ నిర్మాణానికి కూడా వర్క్ స్పీడప్ అయిందండి. సో నెక్స్ట్ రానున్న వానాకాలం కానివ్వండి, నెక్స్ట్ రానున్న సేవలకి భక్తుల సౌకర్యార్థం ఈ క్యూ కాంప్లెక్స్ అనేది ఎంతో ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నామండి. సో చూసారు కదండి, ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా ఇది రెండో తిరుపతి అంటున్నారు. సో విజిట్ చేయని వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి వచ్చి విజిట్ చేయండి స్వర్ణగిరి టెంపుల్. నిజంగానే ఇది మన తెలంగాణలో రెండో తిరుపతి అంటారండి. ఈ ఆలయ ప్రాంతాలన్నీ కూడా చాలా బాగుంటాయండి. అండ్ ఈ టెంపుల్ కూడా మనకి నిజంగానే ఒక తిరుపతి లాగా ఫీల్ ఇస్తుంది మనకి. సో వన్స్ ప్లీజ్ విజిట్ స్వర్ణగిరి టెంపుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.